మనలో ఓపిక ఉండదు. ఇన్స్టెంట్గా మనకు అన్ని కార్యాలు జరిగిపోవాలి. ఒక్కసారి ప్రార్థన చేసి బయటకు రాగానే మనకు కార్యం జరిగిపోవాలని చూస్తాం. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. నీ జీవితాన్ని ప్రతి ఒక్క అనుభవాల గుండా నిన్ను తీసుకువెళ్ళాలని కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో శ్రమల అనుమతింప చేస్తాడు తెలుసా? నీ జీవిత విధానము మార్చటానికి, దేవుని మీద పూర్తిగా ఆధారాన్ని నువ్వు కలిగి ఉండటానికే కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి, కష్టాలు అనేవి నీ జీవితంలో ప్రభువు మరి అనుమతింప చేస్తాడు. అంత చిన్న విషయానికే మనము దేవుణ్ణి తిడుతూ ఉంటాము. ఇన్ని ప్రార్థనలు వృధా, నేను చేస్తున్న ఉపవాసాలు వృధా, ఆచారపూర్వకమైన భక్తి ద్వారా నువ్వు కార్యాన్ని పొందుకోలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన యొక్క సిలువ రక్తమును ఎందుకు నా కొరకు యేసే చనిపోయాడు, ఇన్ని శ్రమను నా కొరకు అనుభవించాల్సిన అవసరత ఏంటి? నా జీవితంలో మార్పు కొరకే కదా, నా జీవిత విధానాన్ని మార్చుకోవాలనే కదా యేసే ఇన్ని కార్యాలు చేసిందని ఒక్కసారి నువ్వు గ్రహించగలిగితే యేసే కొరకు ఒక యథార్థమైన ప్రతిష్టాత్మకమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. ఈ రోజున ఆచారము పనిచేయదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆచారము మనల్ని పరలోకానికి నడిపించదు. ఆత్మీయత కావాలి. హల్లెలూయా.